తెలంగాణలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో ముగ్గురికి బీ ఫామ్లు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్లుగా సమాచారం. 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వనపర్తి, చేవెళ్ల, బౌద్ధ్ నియోజకవర్గాల అభ్యర్థులపై సమీక్షించాలంటూ వారికి బీ ఫారాలు ఇవ్వొద్దని అధిష్టానం ఆదేశించినట్టుగా సమాచారం. ఇక ఇదే సమయంలో తుది జాబితా సిద్ధం చేస్తోంది. తెలంగాణలో 119 స్థానాలకు కాంగ్రెస్ ఇప్పటి వరకు 100 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసింది. ప్రకటించాల్సిన 19 స్థానాలపై కసరత్తు పూర్తయింది. వామపక్షాలతో పొత్తు, కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరిక వంటి అంశాలతో అన్ని సమీకరణాలు జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుని తుది జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి, బోధలో వెన్నెల అశోక్ స్థానంలో నరేష్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వరావుపేట, ఇల్లందు, వైరాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటుగా సిపిఐకు కేటాయించినట్లుగా చెబుతున్న కొత్తగూడెంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి మధ్య పోటీ ఉంది. తుంగతుర్తి సీటు కోసం పోటీ కొనసాగుతోంది. కామారెడ్డి నుంచి రేవంత్ పోటీ దాదాపు ఖరారైంది. దీంతో షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ సీటును ఈ జాబితాలో ప్రకటించడం లాంఛనంగా కనిపిస్తోంది. అయితే చివరి నిమిషంలో ఈ సీటు కోసం డి సంజయ్ పేరు తెర మీదకొచ్చింది. కామారెడ్డిలో రేవంత్ ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అదే రోజున అక్కడే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించేలా నిర్ణయించారు. బాన్సువాడలో ఏనుగు బాలరాజు, రవీందర్ రెడ్డిల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. నారాయణ ఖేడ్లో సంజీవ్ రెడ్డి, సురేష్ షెట్కర్లో ఎవరికి సీటు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ పోటీ చేయటం ఖాయమైంది. పటాంచలలో కాట శ్రీనివాస్ గౌడ్తో పాటుగా నీలం మధు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఈ రోజునే పూర్తి జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే అవకాశం ఉందనే ప్రచారము పార్టీలో జోరుగా సాగుతోంది. ఇటు కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న మార్పులతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. కొందరికి బీ ఫామ్లు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది. అలంపూర్ అభ్యర్థిపైన చర్చ సాగుతోంది. గోషామహల్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. అటు బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లు ఖరారు చేసింది. శేర్లింగంపల్లిపైన 2 పార్టీలు పట్టుపడుతున్నాయి. దీంతో దాదాపుగా ఈ రాత్రికి తెలంగాణలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మాత్రం ఇప్పటికే 100 మంది అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 3 స్థానాల్లో మాత్రం అభ్యర్థులను మార్చబోతుందని మాత్రం ప్రచారం జరుగుతుంది. మిగిలిన 97 మంది అభ్యర్థులకు కూడా బీఫామ్లు అందించాలని కూడా, ముగ్గురికి బీఫామ్లు ఆపాలని కూడా ఏఐసిసి అధిష్టానం ఆదేశించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ బీఫామ్ ఆపాలని చెప్పిన నేతల్లో కూడా వనపర్తి అభ్యర్థి చిన్నారెడ్డి, బోత్ అభ్యర్థి వన్నెల అశోక్, అదేవిధంగా చేవెళ్ల అభ్యర్థి భీమ్ భరత్ ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. చిన్నారెడ్డి స్థానంలో మాత్రం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి లేదంటే మెగారెడ్డికి అవకాశం ఇవ్వాలని కూడా అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చేవెళ్ల నుంచి మాత్రం భీమ్ భరత్ ప్లేస్ లో సిద్ధేశ్వర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చేవెళ్ల నుంచి భీమ్ భరత్ ప్రకటించినప్పటికీ అతని పైన అనేక కేసులు ఉన్నాయనేసి కూడా లోకల్ గా, స్థానికంగా కూడా నాయకులు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే ఇటు
సిద్ధేశ్వర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక బోల్స్ అభ్యర్థిగా కూడా ఇప్పటికే ప్రకటించిన వెన్నెల అశోక్ కు సైతం సాకిస్తారని తెలుస్తుంది. ఆయనకు సైతం బీఫామ్ ఇవ్వద్దని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన స్థానంలో కూడా అతనికి వాస్తవానికి నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత ఉంది. అవసరమైతే అతను గెలవడు అనేసి కూడా లోకల్ గా క్యాడర్ ఇప్పటికే అనేక కంప్లైంట్లు చేసినట్టు పరిస్థితున్న నేపథ్యంలో ఇటు నరేష్ జాదవ్ పేరును కూడా బోత్ నియోజకవర్గానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే దీనిపై కొంత స్పష్టత రావాల్సి ఉంది. నిన్న మాత్రం వాళ్ళకి బీఫామ్లు ఆపాలని మాత్రం నిన్న ప్రకటించిన నేపథ్యం ఉంది అధిష్టానం. ఇక 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మాత్రం మరో 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఓవైపు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కేవలం ఇంకా ఈ రోజు ముగిస్తే మాత్రం కేవలం 4 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 10 వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా 19 స్థానాలకు సంబంధించి అదేవిధంగా ఇటు సిపిఎం విషయంలో ఇప్పటికే సిపిఎం కూడా సొంతంగా పోటీ చేస్తా అనే అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా సిపిఐకి కొత్తగూడ స్థానాన్ని కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. ఆ కొత్తగూడ మినహా ఇంకా 18 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి నిన్ననే అభ్యర్థుల లిస్టు ఉంటుందని అనుకున్నప్పటికీ నిన్న మాత్రం ఈ ముగ్గురికి సంబంధించిన ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఇటు చేవెళ్ళ, బోతు, వనపర్తి నియోజకవర్గాల అభ్యర్థుల మార్పు విషయం కావచ్చు, సూర్యాపేటలో ఇటు పటేల్ రమేష్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి రామరాజు రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అతను కాకుండా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ వస్తుందని మాత్రం అక్కడ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రామరెడ్డి దామోదర్ రెడ్డి ఏమైనా వేరే నిర్ణయం తీసుకుంటాడా, పార్టీ వదిలి వెళ్తాడా అనే దాని మీదనే ఇటు మల్లగులాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలోనే కొంత ఆలస్యం అవుతుంది. మరోవైపు నారాయణఖేడ్ విషయానికి వస్తే అక్కడ సురేష్ శెట్టర్ అదేవిధంగా సంజీవ్ రెడ్డి ఇద్దరు చాలా బలమైన నేతలు. ఎవరికి ఇచ్చిన టికెట్ మరో నేత పార్టీ మారే ఆలోచన ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డి కూడా ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సంప్రదింపులు చేస్తున్నారు, బుజ్జగిస్తున్నారు. ఎవరికి టికెట్ వచ్చినా ఇద్దరు కలుపుగోలుగా వెళ్ళాలి అనేసి ఇప్పటికే తన ఇంటికి పిలిపించుకొని మరీ బదిలన్న పరిస్థితి ఉంది జానారెడ్డి. మొత్తానికి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ 18 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మరి కాసేపట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరాడు నామినేషన్ వేయడానికి. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడానికి ఇప్పటికే కొడంగల్ బయలుదేరిన పరిస్థితి. మరి కాసేపట్లో మాత్రం కొడంగల్లోని ఆర్ఓ ఆఫీస్ లో మాత్రం తన నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటికే 60 మందికి పైగా కూడా నిన్న బీఫామ్లు తీసుకుపోయిన పరిస్థితి ఉంది. ఇంకా 37 మందికి సంబంధించి మాత్రం బీఫామ్లు ఇవ్వాల్సి ఉంది. ఈ రోజు మాత్రం మిగిలిన వారికి కూడా బీఫామ్లు ఇస్తారు. మొదటి 2వ లిస్టులో ప్రకటించిన అభ్యర్థులకు మాత్రం బీఫామ్లు నిన్న ఇచ్చి ఈ రోజు మిగిలినటువంటి వారికి మాత్రం ఈ రోజు బీఫామ్లు అందజేసే పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో ఉంది. మరోవైపు ఇటు 18 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు ఒక కలవరపాటు ఉంది. కేవలం 4 రోజులే ఉన్న నేపథ్యంలో నామినేషన్ ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోతే నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కావచ్చు, బీఫామ్లకు సంబంధించి కావచ్చు, తన ప్రచారానికి సంబంధించి కావచ్చు కొంత గందరగోళంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. సాధ్యమైనంత తొందరగా ఇవ్వాలని మాత్రం హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఏదేమైనప్పటికీ ఈ రోజు మాత్రం 18 మంది అభ్యర్థులకు సంబంధించి మాత్రం ఒక నిర్ణయం మాత్రం వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.